ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య పక్షవాయువు గల వానితో ఈ మాట పలికాడు. జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని రాగా, యేసయ్య వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ప్రియులారా, పక్షవాత రోగి విశ్వాసం మాత్రమే కాదు, అతన్ని తీసుకువచ్చిన వారి విశ్వాసాన్ని కూడా యేసయ్య చూశాడు. ఇతరులను క్రీస్తు చెంతకు తేవడంలో విశ్వాసం ఎలా ఉపయోగపడుతుందో ఈ ఉదాహరణ వల్ల అర్థం చేసుకోవచ్చు. ఈ మనిషి శారీరకంగా బాగుపడాలని కోరాడు, కానీ అంతకన్నా మరెంతో ఎక్కువగా ఆత్మీయ స్వస్థత కూడా అతనికి లభించింది. యేసయ్య శారీరక రుగ్మతలను నయం చేయగలడని మాత్రమే కాకుండా పాపాలను క్షమించే అధికారాన్ని కూడా కలిగి ఉన్నాడని ఈ వాక్యం తెలియజేసింది. యేసయ్య నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పగానే శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనిరి. యేసయ్య వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. ప్రియులారా, పాపాలను క్షమించగలిగేది దేవుడు ఒక్కడే అని శాస్త్రులకు తెలుసు. ఏ ప్రవక్తకు ఎన్నడూ ఈ అధికారం లేదు. అయితే యేసు దేవుని అవతారమని వారికి తెలియదు. అందువల్ల ఆయన మాటలను దేవదూషణగా ఎంచారు. వ్యాధుల్ని పూర్తిగా నయం చేయడానికి దేవునికి ఉన్న శక్తిని తాను ప్రదర్శించడం ద్వారా పాపాలను క్షమించే దేవుని అధికారం కూడా తనకున్నదని యేసయ్య నిరూపించాడు. రోగాన్ని నయం చేసిన ఈ అద్భుతం ఆత్మ సంబంధంగా నయం చేయడానికి దృష్టాంతంగా సూచనగా ఉంది. ఇక్కడ క్షమాపణ వెనువెంటనే కేవలం కృప ద్వారా సమకూడింది. నిస్సహాయుడైన మనిషికి ఇది దేవుడు ఉచితంగా ఇచ్చినది. మనుషులు తమకు వ్యతిరేకంగా చేసిన తప్పిదాలను క్షమించవచ్చు, కానీ దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలను దేవుడు మాత్రమే క్షమించగలడు. అసలు పరిశీలించి చూస్తే పాపం అనేది అంతా కూడా దేవునికి వ్యతిరేకమే. హృదయంలో పశ్చాత్తాపం, నమ్మకం ఉన్నప్పుడే పాపాలకు సంపూర్ణ క్షమాపణ కలుగుతుంది. అవి ఉన్నాయో లేదో దేవుడు మాత్రమే చూడగలడు. యేసయ్యకు మనిషి అంతరంగ స్థితి చక్కగా కనిపిస్తుంది గనుక ఆయన అతన్ని క్షమించినట్లు ప్రకటించగలిగాడు. అసలు ఆయన వచ్చినదే దేవుని క్షమాపణ మనుషుల అందుబాటులోకి తేవాలని. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా విశ్వాసంతో ఆయన వైపుకు తిరిగితే ఆ వ్యక్తి పాపాలన్నిటికీ క్షమాపణ దొరుకుతుంది. మనుషులు తమకు స్వస్థత, ఆశీర్వాదాలు కలగాలని ఆశించినంత ఆతృతగా తమ పాపాలకు క్షమాపణ కలగాలని ఆశిస్తే ఈ లోకం ఇప్పటికన్నా మరెంతో భిన్నమైనదిగా ఉండేది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను, గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి
పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలైనగా తీర్పు ఒక్క అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయెనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పాపములు క్షమించుటకు నీకు అధికారము కలదని, నీకు వ్యతిరేకంగా చేసిన పాపాలను నీవు మాత్రమే క్షమించగలవని హృదయంలో పశ్చాత్తాపం నమ్మకం ఉన్నప్పుడే పాపాలకు సంపూర్ణ క్షమాపణ కలుగుతుందని, నీవు ఈ లోకానికి వచ్చిందే నీ క్షమాపణ మనుషుల అందుబాటులోకి తేవాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల పొందుకొని నీ యొక్క రాజ్య నివాసలముగా అగుటకు సహాయము దయచేయమని, మేము సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమును నీ చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునే ప్రతి సత్కార్యములో సఫలులమగుచు నీ విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో నిన్ను సంతోషపెట్టునట్లు నీకు తగినట్టుగా నడుచుకునే వారముగా ఉండుటకు కృపచూపమని యందు అతిశయపడి నీ ద్వారా సమాధాన స్థితి పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.